ఇప్పటి వరకు ఆహ్, ఏదైతే పాకిస్తాన్‌లో పాకిస్తానోళ్ళెళ్ళి, బంగ్లాదేశోళ్ళెళ్ళి, సిరియా, ఇరాను, ఇరాక్ ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి బ్రిటన్‌లో ఉండి 11 నగరాల్లో వీళ్ళందరూ గూడా మేయర్‌లుగా ముస్లింలని ఎన్నుకున్నారు. కానీ పాలకుల పరంగా అంటే కౌన్సిలర్‌లు, కార్పొరేటర్‌లు ఈ టైప్‌లో ఉంటారు గదా! వాళ్ళ పరంగా మాత్రం అన్ని పార్టీలున్నారు. మేయర్‌లు మాత్రం ముస్లింలున్నారు 11 నగరాలు. కానీ పాలకులుగానే ముస్లిం పాలకులు వస్తున్నటువంటి తొలి నగరంగా బర్మింగ్‌హామ్ నమోదవుతుంది. బర్మింగ్‌హామ్‌లో అదొక ఇస్లామిక్ సిటీ. తొలి ఇస్లామిక్ సిటీగా రూపొందుతూ అవుతుంది. అక్కడ లేబర్ పార్టీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కీర్ స్టార్మర్ పార్టీ ఏం చేసింది? అది కొంచెం పక్కకి తప్పుకొని అక్కడున్నటువంటి మతపరమైనటువంటి ఇస్లామిస్ట్ ఎలియన్స్, ఇండిపెండెంట్ ఇస్లామిస్ట్ ఎలియన్స్‌కి సహకరిస్తోంది. తద్వారా గ్రీన్ పార్టీ ఇప్పుడు అక్కడ అధికారంలోకొస్తుంది. గ్రీన్ పార్టీ చేతుల్లోకెళ్తుంది బర్మింగ్‌హామ్. ఇస్లామో లెఫ్టిస్ట్ గవర్నమెంట్ అనమాట. అంటే ఓ రకంగా ఇక్కడ ఆ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ముస్లిం అప్పీస్‌మెంట్ చేసి, వాళ్ళతో కలిసి ఇప్పుడు హైదరాబాద్ పంచుకున్నట్టు, ఇదివరకు టీఆర్ఎస్ వోళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వోళ్ళు, అట్లా రాబోయేటటువంటి రోజుల్లో బర్మింగ్‌హామ్ అనేటటువంటిది ముస్లింలు పరిపాలిస్తారు గ్రీన్ పార్టీ. దాంతో ఆ కూటమిలో వీళ్ళుంటారనమాట.